ప్రేక్షక మహాశయులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను మీ ఏఎం పన్నీవర్మ. గతంలో మనం ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ మీరు చూసే ఉంటున్నది. సో అదేవిధంగా రాత్ ఇండిపెండెంట్ మూవీ సండే రిలీజ్ చేస్తున్నాం, ఈ సండే 21. సో మీరందరూ తప్పకుండా చూసి, కొత్త వాళ్ళందరూ దీంట్లో యాక్ట్ చేశారు. సో వాళ్ళందరికీ మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ చాలా బాగుంటుందని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది మన పీవీవీ ఫిలిమ్స్ బ్యానర్లో చాలామంది యాక్టర్లు అడిగి చేశారు, బట్ వాళ్ళందరూ కూడా మంచి స్థాయికి వెళ్ళారు. సో అదేవిధంగా వీళ్ళందరూ కూడా కొత్త వాళ్ళందరూ దీంట్లో చేసిన నాని కావచ్చు, మాలిక్ అన్న కావచ్చు, మన హరి కావచ్చు, ఇంకా నాని ఇంకో అబ్బాయి నాడు మంజు, ఇలా మన సీనియర్ మోస్ట్ మన సంతోష్ అన్న కూడా దీంట్లో యాక్ట్ చేశారు. సో వీళ్ళందరూ కూడా కొత్త వాళ్ళందరూ కూడా ఒక బిగ్ మూవీ చేసేంత స్థాయికి వెళ్ళాలంటే నేను కోరుకుంటున్నాను. సో వీళ్ళు అలా వెళ్ళాలి అన్నా కూడా మీ ప్రజల యొక్క సపోర్ట్ అనేది ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే చాలామంది మదనపల్లిలో టాలెంట్ పర్సన్స్ చాలామంది ఉన్నారు, యాక్టర్స్ కూడా. పీవీవీ ఫిలిమ్స్ అయితే కన్నా ఏఎం పన్నీవర్మ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూనే ఉంటాను నేను. ఎందుకంటే మీరు గతంలో కూడా చాలా మూవీస్ చూసింటారు, మీరు చాలామంది కొత్త వాళ్ళందరూ కూడా మన దగ్గర యాక్ట్ చేశారు. ఇప్పుడు ఒక పెద్ద సినిమా రేంజ్కి ఆల్రెడీ వెళ్ళారు వాళ్ళు. సో అదేవిధంగా మదనపల్లి ఏరియాలో ఉన్నవాళ్ళు ఎవరన్నా కొత్త యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, మేము ఖచ్చితంగా మాకు ఇంట్రెస్ట్ ఉంది, మేము చేస్తాము అనేవాళ్ళు, సో వాళ్ళందరూ కూడా మేము వెల్కమ్ చెప్తున్నాము. అదేవిధంగా ఈ కొత్త వాళ్ళు ఇప్పుడు ఈ రాత్ ఇండిపెండెంట్ మూవీలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అంత గొప్ప స్థాయికి వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను. మీరు కూడా వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ సినిమా సండే 21 రిలీజ్ అవుతుంది. సో మీరందరూ ఫ్యామిలీతో తప్పకుండా చూసి షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, లైక్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. ఏఎం పన్నీవర్మ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అవుతుంది. సో మీరు యూట్యూబ్కి వెళ్ళి సెర్చ్ చేయొచ్చు. సో మూవీ అక్కడ ఉంటుంది 21. సో తప్పకుండా మీరందరూ సినిమా చూసి మళ్ళీ నేను చెప్తున్నాను, తప్పకుండా సండే నాడు రిలీజ్ అవుతుంది. ఎందుకంటే యాక్చువల్గా ఈ రాత్ ఇండిపెండెంట్ మూవీ 18th రిలీజ్ చేయాల్సి ఉంది, బట్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మేము రిలీజ్ చేయలేకపోయాము. సో అందుకోసమని సండేకి పోస్ట్ పోన్ చేశాము. సో మీరందరూ తప్పకుండా సండే తప్పకుండా చూస్తారని నేనైతే కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా మా టీం మెంబర్స్ అందరూ కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ. మాలిక్ అని కావచ్చు, మన నాని కావచ్చు, సంతోష్ అని కావచ్చు, హరి కావచ్చు, సాదిక్ కావచ్చు, నాని, మంజు, సో వీళ్ళందరూ కూడా వెరీ వెరీ మళ్ళీ పేరున ధన్యవాదాలు అయితే తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అండి. తప్పకుండా మర్చిపోకుండా రాత్ ఇండిపెండెంట్ మూవీని మీరందరూ చూసి మీ బంధుమిత్రులకి, మీ స్నేహితులకి అందరూ కూడా పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ మేడుకుర్తి సంతోష్ వెలువలూరి. కొత్తగా పన్నీవర్మ డైరెక్షన్లో రాత్ అనే మూవీ, ఇండిపెండెంట్ మూవీ ఆదివారం రిలీజ్ చేస్తాం. ఈ సినిమా ప్రత్యేకత ఏమంటే చాలామంది కొత్త వాళ్ళే. ఈ కొత్త వాళ్ళతో ఒక కొత్త ప్రయోగాన్ని చేస్తున్నాడు దర్శకుడు పన్నీవర్మ. కథ డిఫరెంట్గా ఉంటుంది. ముందు సినిమాలు మీరు ఎలాగైతే ఆదరించారో అదేవిధంగా ఈ సినిమాను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పన్నీవర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మీ కామెంట్ రూపంలో మాకు అభినందనలు తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ మాలిక్. నేను కొత్తగా మేము రిలీజ్ చేయబోతున్న రాత్ అనే ఇండిపెండెంట్ మూవీలో పన్నీవర్మ డైరెక్షన్లో మొట్టమొదటిసారిగా నేను నటించాను. ఇందులో మొత్తం క్రెడిట్ నేను పన్నీవర్మ గారికి ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. అండ్ నాతో పాటు నటించిన సీనియర్ నటులు అండ్ కొత్తగా నటించిన నటీనటులు కూడా చాలా బాగా చేశారు. మేము ఎంతో కష్టపడి ఈ ఇండిపెండెంట్ రాత్ అనే మూవీని తీసాము. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ ఏఎం పన్నీవర్మ ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులందరికీ షేర్ చేసి మీ ఒపీనియన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రేక్షక మహాశయులందరికీ నా నమస్కారం. నేను మీ పనికర్ రెడ్డి. నేను రాత్ అనే ఇండిపెండెంట్ మూవీలో యాక్ట్ చేస్తున్నాను. నేను మదనపల్లిలో ఇద్దరు డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు నీకేం రాదు అనగానే పని అని అడిగాను. పని అన్న ఒక మూవీ చేద్దామని చెప్పి చేశాడు. మూవీ బాగా వచ్చింది. నాతో పాటు సీనియర్ యాక్టర్ సంతోష్ అన్న గారు చాలా ఎంకరేజ్ చేశారు. అలాగే మాలిక్, హరి బాగా చేశారు. ఇంకా నెక్స్ట్ సండే యూట్యూబ్ పన్నీవర్మ అనే యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేస్తున్నాం. దయచేసి మన ప్రేక్షకులందరూ చూసి అభినందించాల్సిందిగా కోరుతున్నాను. ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. నా పేరు హరిప్రకాష్.
నేను ఈ ఇండిపెండెంట్ మూవీలో రాత్ అనే ఇండిపెండెంట్ మూవీలో నటించడం జరిగింది. పాత వాళ్ళు కూడా నన్ను ఎంతో ఎంకరేజ్ చేసి నాతో పాటు కొత్త వాళ్ళు కూడా నన్ను ఎంతో ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఏఎం ఫణివర్మ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఆదివారం సినిమా రిలీజ్ అవుతుంది. మీరందరూ కుటుంబాలతో కలిసి చూసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క ఆడియన్స్కి నా నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉండే ప్రతి ఒక్క టీం అండ్ మా పని డైరెక్టర్ సార్ ఎవరైతే మా ముందర ఉన్నారో ఆయనకి ఫస్ట్ నా ఒక థ్యాంక్ఫుల్గా మిడ్ నైట్ గురించి ఇలేదు నేను ఇంతవరకు. సో ఫస్ట్ దాని గురించి చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫణివర్మ గారు. మన సంతోష్ అన్న సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ మనకు ఏదైతే జర్నీ ఆఫ్ మిడ్ నైట్లో చాలా మంచిగా నాకు ఒక ఎక్స్పీరియన్స్ అండ్ నా ఒక చిన్న అనుభవానికి ఒక పెద్ద తోడుగా నన్ను ప్రోత్సహించి నా ఒక క్యారెక్టర్ని ఒక దీంట్లోకి తీసుకొని వెళ్ళిన వ్యక్తుల్లో ఈయన ఒకరు. అండ్ అట్ ద సేమ్ టైం ఇది మొత్తం ఒక కొత్త టీంతో మన ఫణివర్మ గారు డైరెక్టర్ సార్ ఎవరైతే ఉన్నారో రాత్ అనే ఇండిపెండెంట్ మూవీని తీసుకొచ్చారు మన ముందరికి. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కానీ ప్రతి ఒక్క ఆడియన్ కానీ దీన్ని చూసి లైక్ కామెంట్ షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆఫ్టర్ 1 year మిడ్ నైట్ అయిపోయిన తర్వాత ఫణివర్మ డైరెక్టర్ సార్తో ఇప్పుడే కలవడం జరిగింది. సినిమా అయితే చూశాను, రాత్ ఇండిపెండెంట్ మూవీ అయితే చూశాను. చాలా బాగా తీశారు. మిడ్ నైట్ తర్వాత నాకు ఇది ఇంకొక లెవెల్లో అనిపించింది. ప్రజెంట్ నేను దీంట్లో ఒక క్యారెక్టర్ చేయకపోవడం మైనస్ అనేసి నాకు అనిపించింది ఫస్ట్ టైం. చాలా బాగా తీశారు సార్ నిజంగా. మన సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ అయితే ఇంకా ఎరగదీశారు. మన ఫణికర్ రెడ్డి హీరో సార్ కొత్తగా మన సార్ని కూడా ఎంకరేజ్ చేసి 70mm స్క్రీన్ పంపించే అంత స్థాయికి పిలుచుకెళ్తారనేసి మన ఆడియన్స్తో నేను కోరుకుంటున్నాను. అదే సపోర్ట్, అదే లవ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఏఎం ఫణివర్మ సార్ ఛానల్లో ఏదైతే మూవీస్ వస్తాయో అవి మంచిగా ఫ్యామిలీతో చూసే ఎంటర్టైనర్గా ఉంటాయనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ఓల్డ్గా ఎవరైతే ఆర్టిస్టులు మన ఫణివర్మ సార్ దగ్గర చేశారో వాళ్ళందరూ ఇప్పుడు ప్రజెంట్ 70mm స్క్రీన్లో చేసే స్థాయిలో ఉన్నారు. దానికి గొప్పతనం వాళ్ళు కాదు, ఇలాంటి కొత్త ఆర్టిస్ట్ ని మన హీరో సార్కి ఎవరికైతే ఇప్పుడు తీసుకొచ్చి ప్రోత్సహించి నువ్వు చేయగలుగుతావు అనేసి తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారో అది మన ఫణివర్మ సార్. ఫణివర్మ సార్ ఎవరైతే ఉన్నారో ఒక ఏదైతే స్కిల్ లేకుండా యాక్టింగ్ ఫీల్డ్ పైన వస్తారో వాళ్ళని యాక్టింగ్ స్కిల్ ఇచ్చి మోస్ట్లీ ఒక స్టేజ్ లో తీసుకెళ్లి నిలబెట్టే గట్స్ ఉన్న డైరెక్టర్ ఇన్ మదన్పల్లి అనేసి నేను చెప్తున్నాను. ఆల్ డైరెక్టర్స్ కి అయితే నేను ఇన్సల్ట్ చేయడం లేదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నాను. ఆయన దగ్గర నేను చేశాను కాబట్టి ఎక్స్పీరియన్స్ తో. అట్ ద సేమ్ టైం నన్ను చాలా మంది అడిగారు చేయండి అనేసి. ఏ యూట్యూబ్ ఛానల్ చేయండి ఫస్టే చెప్తున్నాను, ఇది కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఆయన ఇచ్చిన స్క్రీన్ ప్లే నేను ఇప్పటివరకు అయితే మదన్పల్లిలో ఎక్కడ చూడలేదు. ఒకవేళ ఉంటే ఆల్ ది బెస్ట్ టు దట్ టీమ్. లేదా కొత్త వాళ్ళు చేయాలంటే మన ఫణివర్మ సార్కి అప్రోచ్ అయ్యేసి నేను యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంది అనేసి చెప్పండి. ఖచ్చితంగా ఆయన మీకైతే అవకాశం ఇస్తారు. ఆ అవకాశం కోసము మన ఫణివర్మ సార్కి అయితే ఖచ్చితంగా కలవండి. పాత ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో ఇప్పుడు 70mm చేస్తున్నారో ఆయనకి ఇక్కడే నిలబెట్టారో మీ దగ్గర స్థాయి ఉంది అన్నా ఉండండి చెప్తాను కదా, అలా ఇది చేద్దాం. మీ దగ్గర స్థాయి ఉంది. అలాగే ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఉన్నాయి, ఆ ప్రొడ్యూసర్స్ కూడా చాలా మంది పెట్టేంత రేంజ్ లో ఉన్నారు కాబట్టి నేను వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వాల్సిందిగా అడుగుతున్నాను. మన ఫణివర్మ సార్ ఎవరైతే ఉన్నారో ఆ సార్కి మీరు ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూశారంటే ఖచ్చితంగా ది బెస్ట్ 70mm మూవీ చేసే అంత పెద్ద గట్స్ ఉండే డైరెక్టర్ ఆయన ఇక్కడ ఉండడం నాకు చాలా బాధాకరంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సంతోష్ అన్న ఎవరైతే ఉన్నారో సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ గా ఉండి మన లోకల్లోనే షార్ట్ ఫిలిమ్స్ కి ఇది అయిపోవడము నాకు పెద్దగా నచ్చలేదు. ఆయన ఒక యాక్టింగ్ మీరు చూశారంటే మీరే చూసింటారు ఆల్మోస్ట్, నేను చెప్పే అవసరం లేదు. ఆయన ఒక యాక్టింగ్ ఎలా ఉంటుందంటే ఆ ఒక పాత్రలో ఫీల్ అయ్యే క్యారెక్టర్ మన అన్న అనేది చేస్తారు, అది మనం బిలీవ్ చేస్తాము. ఫణివర్మ సార్ డైరెక్షన్ లో నేను మిడ్ నైట్ చేసేటప్పుడు నా జర్నీలో నేను చూసిండే పర్సన్స్ లో ది బెస్ట్ అండ్ బెస్ట్ లో వెంకటరెడ్డి అన్న ఒకరైతే దాని తర్వాత అన్న, దాంట్లో కూడా కొత్త ఆర్టిస్టులు అనే వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం నేను ఆ ఛానల్ తో ఫస్ట్ టైం నడవడం కూడా మిడ్ నైట్ తోనే. ఇంతటితో ఆగదు సార్, ఇంకొక అవకాశం ఉంటే నెక్స్ట్ మూవీలో నేను కూడా చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ